హలో అండి. నమస్తే అందరికీ. ఇక్కడ చూసారండి ఈ ఉల్లికాడలు మార్కెట్ నుంచి ఇప్పుడే ఫ్రెష్‌గా తీసుకొచ్చాను అనుకుంటున్నారా? కాదండి. ఇవన్నీ కూడా మా టెర్రస్ గార్డెన్‌లో పెరిగినటువంటి ఉల్లికాడలు. గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు దీంతో స్టార్ట్ చేయొచ్చండి. ఇది చాలా ఈజీగా ఇంకా హెల్తీగా గ్రో అవుతుంది. అప్పుడు మనకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ తర్వాత మెల్లిగా మొక్కల్ని పెంచుకోవచ్చు. చూడండి ఎంత హెల్తీగా గ్రో అయిందో. ఇవి చాలా ఎక్కువగా రావడం వలన నేను దీంతో ఒక రెసిపీ ట్రై చేసి చూద్దామని ఈరోజు ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. ఉల్లికాడల్ని ఇలాగా సన్నగా తరుక్కొని, ఒక కప్పు శనగపిండి, ఒక హాఫ్ కప్ బియ్యపిండి, కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం పసుపు, కారం 1 టేబుల్ స్పూన్, ఇంకా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కొంచెం తినే సోడా వేసానండి. ఇవి కరివేపాకండి. సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోవాలండి. ఎందుకంటే ఉల్లికాడల్లో వాటర్ వస్తుంది కట్ చేసినప్పుడు. జాగ్రత్తగా చూసుకొని వాటర్ కలుపుకొని ఇలాగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టానండి పాన్లో. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిలోంచి ఇలాగా చిన్న చిన్న వడల షేపులో చేసుకొని హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. చాలా ఈజీ చేసుకోవడం. ఇంకా టేస్టియెస్ట్ హెల్తీయెస్ట్ స్నాక్ అన్నమాట. ఇంకా దట్టు అది కూడా మన గార్డెన్లో గ్రో అయిన ఉల్లికాడలతో చేశాను కాబట్టి ఇంకా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఈ విధంగా కొంచెం మీడియం సైజులో చేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో వడల షేప్లో చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇది మనం పాన్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఇలాగా ఆయిల్ ఫ్రై డీప్ ఫ్రైయే చేశాను. చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. ఇలా రెండు వైపులా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. నేనైతే టిష్యూ పేపర్ మీద తీసుకున్నానండి. కొంచెం ఎక్సెస్ ఆయిల్ అయినా అది పీల్చేసుకుంటుందని. దీన్ని టొమాటో సాస్తో సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.